సభలో అచ్చెన్నాయుడు గారు ఆడబిడ్డని ఇది ఇవ్వాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలా లేదా అన్నారా లేదా చెప్పండి అధ్యక్ష. మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు వినండి అధ్యక్ష, దయచేసి కూర్చోండి అధ్యక్ష. మంత్రి గారు చాలా విషయాలు మర్చిపోతారు అధ్యక్ష. మంత్రి గారు చాలా విషయాలు మర్చిపోతారు అధ్యక్ష. అధ్యక్ష ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికల్లో వారి పార్టీ కోసం ఏం మాట్లాడారు కూడా మరి మంత్రి గారు మర్చిపోయారు అధ్యక్ష. నేనేమంటానంటే మా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలన్నీ ప్రజల ఖాతాలోకి వేశారు అధ్యక్ష. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అధ్యక్ష, బటన్ నొక్కితే మూలనున్న ముసలమ్మ కూడా నొక్కుతుంది, అది పెద్ద విచిత్రమా అని అడిగారు అధ్యక్ష. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అది బటన్ నొక్కడం పెద్ద విచిత్రమా బ్రహ్మ విద్య అని అడిగారు అధ్యక్ష. ఈ రోజు మరి బటన్లు ఎందుకు నొక్కట్లేదు అధ్యక్ష? మీరు మరి ఎందుకు నొక్కట్లేదు అధ్యక్ష? మీరు అధ్యక్ష గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు అధ్యక్ష. మరి మంత్రి గారు గ్యాస్ సిలిండర్ గురించి చెప్పి సూపర్ హిట్ అంటున్నారు అధ్యక్ష. సూపర్ హిట్ అంటే సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మరొక సంవత్సరం ఎగ్గొట్టేసి ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం హిట్ అధ్యక్ష. అది హిట్ ఎలాగవుతుంది అధ్యక్ష? అదే హిట్ కాదు అధ్యక్ష. ఇక వచ్చేటప్పటికి 50 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉన్నటువంటి మహిళలకి మరి పెన్షన్ ఇస్తారని అధ్యక్ష. పెన్షన్ ఇస్తానన్నారు అధ్యక్ష. ఏది అధ్యక్ష? మీరు ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? ఇవ్వలేదు అధ్యక్ష. నేనేమంటానంటే మీరు సినిమాలో నెక్స్ట్ రామచంద్రారెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి, ఇంకా కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోవాలి. రామచంద్రారెడ్డి గారు కూర్చోండి. క్లోజ్ చేయండి. కంప్లీట్ గా వర్తం చేయమంటే అది చేయట్లేదు కదా అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తున్నారు అధ్యక్ష. మా కార్యకర్తల మీద అక్రమ కేసులు, సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడుతుండే అక్రమ కేసులు, దళితులకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు. టోటల్ గా ఎదురెడితే మాత్రం రేపు నా మీద కూడా కేసు పెట్టే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అందుకని మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 రామచంద్రారెడ్డి గారు ప్లీజ్ కూర్చో. రామచంద్రారెడ్డి గారు నమస్కారాలు అధ్యక్ష. సూపర్ 6 పథకాల గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. స్వాతంత్ర 2024లో జరిగిన సూపర్ 6 హామీలతో సహా 143 హామీలు మేనిఫెస్టో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రిలీజ్ చేసి తప్పనిసరిగా ఇవి మేము అధికారంలోకి వస్తానే ఇవన్నీ కూడా అమలు పరుస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇంతవరకు రిలీజ్ చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఉద్యోగులకు ఐఆర్ లేదు, 4 డిఏలు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష రాష్ట్రంలో ఉండేటటువంటి పేదలందరికీ కూడా ఒక ఇల్లు కూడా ఇంకా నిర్మాణ కార్యక్రమం జరగలేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఆరోగ్యశ్రీ ఈ రోజు సక్రమంగా అమలు జరగకుండా నీరు గార్చే ప్రయత్నం జరుగుతున్నది అధ్యక్ష. అలాగే అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి రైతులందరూ కూడా పంటలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష పెంచం అంటూనే విద్యుత్ ఛార్జీలు పెంచి 15,485 కోట్లు ఇబ్బంది పెట్టడం జరిగింది అధ్యక్ష. 15 నెలలుగా ఏమీ చేయకపోగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు తొలి ఏడాది ఫస్ట్ సంవత్సరమే దాదాపు 95% హామీలను అమలు పరిచారు అధ్యక్ష. స్వాతంత్ర ఎన్నికల్లో సూపర్ 6 తో సహా 143 హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే